అయిపోయి ఏటమ్మా శ్యామల ఏటైపోయింది నీకు? ఒంటి కూరలేనమ్మా రెంటికి ఏడ్చిందంట. అట్టుంది నీ పరిస్థితి. అసలు నీ బాధ ఏంటి? ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకోకుండా ఎందుకు వచ్చేస్తావు నువ్వు? చెప్పు. పీపీపీ విధానం అంటే ఏంటి తెలుసా నీకు? జగనన్నలాగా మొత్తం దాచుకో ప్రాసెస్ కాదు పీపీపీ విధానం అంటే. ఆయన ఒక ప్రాసెస్లో ఉన్నారు. ఎందుకంటే సంక్షేమము అభివృద్ధి రెండు అందించాలంటే మామూలు విషయం కాదు కదా. మీకులా దోచుకో అనేవి రెండు కళ్ళు. మరి వాళ్ళకి అలా కాదు కదా. కోటమూలకి వాళ్ళు ఏడు చేస్తారు, ఇలాగే చేస్తారు. ఏమని సంక్షేమ పథకాలు ఇస్తారు, అభివృద్ధి కూడా చేస్తారు. మరి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వాలి మీకు తెలిసిందే కదా. ఎలాగా ₹1 ఇలా ఇచ్చి ₹100 ఇలా లాక్కోవటం కాదు. వాళ్ళ దృష్టిలో అభివృద్ధి చేస్తే దాని ద్వారా వచ్చే డబ్బుని మళ్ళీ సంక్షేమానికి ఉపయోగించాలని. ఇంతకీ నీకు పీపీపీ విధానం అంటే ఏటో తెలియదుగా. నేను చెప్తాను మరి ఏటో. పీపీపీ విధానము అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంట. అయిపోయి నీకు ఇంగ్లీష్ బాగా వచ్చని ఉన్నాను కానీ మరి ఎంత ఈకని నాకు తెలీదు. నాకైతే తెలీదు. కొద్దిగో గొప్ప నేర్చుకుని మరి చెప్తున్నా. ఇంతకీ ఆ ఇసుమేంటి చెప్తాను ఆగు. నీకు తొందరేటి పెట్టేది నీకులాగా అందరూ వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడొద్దు. అందుకే నేనే ముందుకు వచ్చి మాట్లాడేస్తున్నా. అదేంటంటే పీపీపీ విధానం అంటే ఇందాక చెప్పాను కదా పబ్లిక్ అని. పబ్లిక్ అంటే ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఏం చెబుతుంది? ప్రభుత్వం కింద అండర్లో ఎవరైనా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే బాగు చేసుకుంటారు కదా. 17 మెడికల్ కాలేజీలని అంటుంది. 17 కాదులే, మీ అన్న అసలేం ఉద్ధరించకపోయినా ఒక 5 కాలేజీలు పెట్టాడుగా. మీరు 17 తెచ్చాం అంటున్నారు కానీ 17 ఏటి తీసుకురావటం ఎవడైనా తీసుకొస్తాడు. కట్టాలి కదా. కట్టకుండా సేవలు అలా అందించేస్తారు. నువ్వేటి అంటున్నావు? పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవడానికి బాధలు పడతారా? ఎట్ట పడతారు నువ్వు చెప్పు. నువ్వు 17 తీసుకొచ్చేసావు. నువ్వు కట్టేసావా? కట్టలేదు. కట్టకుండా వెళ్ళిపోయావు నువ్వు. మరి మిగతా 12 ఎవరు పూర్తి చేస్తారు? వీళ్ళే కదా పూర్తి చేయాలి. వీళ్ళు పూర్తి చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? మరి అన్ని కోట్లు ఉన్నాయా? బాగా ఇంత పెద్ద అప్పుల బస్తా ఒకటి పెట్టి వెళ్ళారు. మరి అది అవ్వాలంటే ఇప్పుడు అవుతుందా? అయినా సరే ఉన్న దాంట్లో ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాలన్నీ పాపం ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు వాళ్ళు. మరి నువ్వేటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆయన ఒకటే చెప్తున్నాడు, నీకు అర్థం కాదు. ఎన్ని వీడియోలు ప్లే చేసినా నీకు ఏది చెప్పినా కూడా నీకు అర్థం కాదు. సో నేనే ముందుకు వచ్చా నీకు ఏటన్నా చెప్తే కాస్తానా ఎక్కుద్దేమోనని. ఏంటంటే ఈ 12 కాలేజీలని అభివృద్ధి చేయాలంటే గవర్నమెంట్ హయాంలో పనిచేయించి లేకపోతే బాగు చేయించి కట్టించాలంటే 20 సంవత్సరాలు పట్టిద్దంట. నువ్వు పేజీలకేమో సేవ చేయాలి అంటున్నావు. మరి 20 సంవత్సరాల దాకా ఎదురు చూస్తారు ఏంటి నీకులాగా. అందుకని ఆయన ఏం చేశారంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చామనుకో, ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకున్న దాంట్లోనే కొద్దిగా గొప్ప లాభాలు తీసుకుంటే గవర్నమెంట్ అండర్లోనే పనిచేస్తూ ఒక 2 ఏళ్లలో పూర్తి చేస్తారు. అంటే అర్థం ఏంటి? ఒక దెబ్బకి 2 పెట్టలు పని జరుగుతూ ఉంటుంది. ప్రజలకు సేవలు అందించవచ్చు, సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు. అట్లాగే ఏం చెప్తున్నారు? అభివృద్ధి కూడా చేయొచ్చని. ఇది తెలియకుండా ఈ మాత్రం తెలియకుండా కారకూతలు కూసేస్తున్నారు చాలా మంది. ఎంతవరకు కరెక్ట్ ఒకసారి నువ్వే ఆలోచించు. ఇంతగా అసలు విషయం ఏంటి? మీ అన్న ఎంత ఇచ్చాడు ఏంటి చెప్పడానికి? ముందు ఆయన ఏమన్నా చెప్తే దాని గురించి నువ్వు ఏటి చేయాలో తెలుసా? ముందు విధానం తెలుసుకో, దాంట్లో ఉన్న విషయాలు ఏంటో తెలుసుకో. ఇంతకు ఇంకో విషయం తెలుసా? 2023లో మీ జగనన్న ఏడు చేశాడు తెలుసా? మెడికల్ కాలేజీకి సంబంధించి 3 విధానాలు తీసుకొచ్చాడు. ఏంటి? 50% పేద విద్యార్థులకు అంటే గవర్నమెంట్ తరఫున కోటా సీట్లు, అలాగే 35% అంటే 35% ఏటో తెలుసా? సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు అంట. మిగతా 15% ఎన్ఆర్ఐ కోటా అంట. మరి మొత్తం కలిపితే ఎంత? 100%. 100%లో 50% గవర్నమెంట్ అయితే 50% ఎవరికి? ఈ డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళకి కదా. మరి పీపీపీ విధానానికి మీ అన్నయ్య తెచ్చిన దానికి తేడా ఏటమ్మా? ఒకసారి చెప్పు. తేడా ఉంటే ఏటో అది నెక్స్ట్ వీడియోలో నువ్వు మళ్ళీ పోస్ట్ చేయి. దానికి కౌంటర్ నేను ఇస్తా. మరి నువ్వు కౌంటర్ ఇచ్చినప్పుడు నీకు నేను ఎన్కౌంటర్ ఇవ్వాలి కదా. అందుకని నెక్స్ట్ వీడియో ఏటో పెట్టు చూద్దాం ఈసారి. అయిపోయి ఏటమ్మా శ్యామల ఏటైపోయింది నీకు? ఒంటి కూరలేనమ్మా రెంటికి ఏడ్చిందంట. అట్టుంది నీ పరిస్థితి. అసలు నీ బాధ ఏంటి? ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకోకుండా ఎందుకు వచ్చేస్తావు నువ్వు? చెప్పు. పీపీపీ విధానం అంటే ఏంటి తెలుసా నీకు? జగనన్నలాగా మొత్తం
మొత్తం దోసుకో దాసుకో ప్రాసెస్ కాదు పీపీపీ విధానం అంటే. ఆయన ఒక ప్రాసెస్లో ఉన్నారు. ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి రెండు అందించాలంటే మామూలు విషయం కాదు కదా. మీకులా దాచుకో దోచుకో అనేవి రెండు కళ్ళు. మరి వాళ్ళకి అలా కాదు కదా. కోటమూలకి వాళ్ళు ఏడు చేస్తారు, ఇలాగే చేస్తారు. ఏమని సంక్షేమ పథకాలు ఇస్తారు, అభివృద్ధి కూడా చేస్తారు. మరి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వాలి మీకు తెలిసిందే కదా. ఎలాగా ₹1 ఇలా ఇచ్చి ₹100 ఇలా లాక్కోవటం కాదు. వాళ్ళ దృష్టిలో అభివృద్ధి చేస్తే దాని ద్వారా వచ్చే డబ్బుని మళ్ళీ సంక్షేమానికి ఉపయోగించాలని. ఇంతకీ నీకు పీపీపీ విధానం అంటే ఏటో తెలియదుగా, నేను చెప్తాను మరి ఏటో. పీపీపీ విధానము అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంట. అయిపోవే నీకు ఇంగ్లీష్ బాగా వచ్చని ఉన్నాను కానీ మరి ఎంత ఈకని నాకు తెలీదు. నాకైతే తెలీదు, కొద్దిగో గొప్ప నేర్చుకుని మరి చెప్తున్నా. ఇంతకీ ఆ ఇసుమేంటి చెప్తాను ఆగు. నీకు తొందరేటి పెట్టేది నీకులాగా అందరూ వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడొద్దు. అందుకే నేనే ముందుకు వచ్చి మాట్లాడేస్తున్నా. అదేంటంటే పీపీపీ విధానం అంటే ఇందాక చెప్పాను కదా పబ్లిక్ అని. పబ్లిక్ అంటే ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఏం చెబుతుంది? ప్రభుత్వం కింద అండర్లో ఎవరైనా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే బాగు చేసుకుంటారు కదా. 17 మెడికల్ కాలేజీలని అంటుంది. 17 కాదులే, మీ అన్న అసలేం ఉద్ధరించకపోయినా ఒక 5 కాలేజీలు పెట్టాడుగా. మీరు 17 తెచ్చాం అంటున్నారు కానీ 17 ఏటి తీసుకురావటం ఎవడైనా తీసుకొస్తాడు. కట్టాలి కదా. కట్టకుండా సేవలు అలా అందించేస్తారు. నువ్వేటి అంటున్నావు? పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవడానికి బాధలు పడతారా? ఎట్ట పడతారు నువ్వు చెప్పు. నువ్వు 17 తీసుకొచ్చేసావు, నువ్వు కట్టేసావా? కట్టలేదు, కట్టకుండా వెళ్ళిపోయావు నువ్వు. మరి మిగతా 12 ఎవరు పూర్తి చేస్తారు? వీళ్ళే కదా పూర్తి చేయాలి. వీళ్ళు పూర్తి చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? మరి అన్ని కోట్లు ఉన్నాయా? బాగా ఇంత పెద్ద బస్తా అప్పుల బస్తా ఒకటి పెట్టి వెళ్ళారు. మరి అది అవ్వాలంటే ఇప్పుడు అవుతుందా? అయినా సరే ఉన్న దాంట్లో ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాలన్నీ పాపం ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు వాళ్ళు. మరి నువ్వేటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆయన ఒకటే చెప్తున్నాడు, నీకు అర్థం కాదు. ఎన్ని వీడియోలు ప్లే చేసినా నీకు ఏది చెప్పినా కూడా నీకు అర్థం కాదు. సో నేనే ముందుకు వచ్చా, నీకు ఏటన్నా చెప్తే కాస్తానా ఎక్కుద్దేమోనని. ఏంటంటే ఈ 12 కాలేజీలని అభివృద్ధి చేయాలంటే గవర్నమెంట్ హయాంలో పనిచేయించి లేకపోతే బాగు చేయించి కట్టించాలంటే 20 సంవత్సరాలు పట్టిద్దంట. నువ్వు పేజీలకేమో సేవ చేయాలి అంటున్నావు. మరి 20 సంవత్సరాల దాకా ఎదురు చూస్తారు ఏంటి నీకులాగా. అందుకని ఆయన ఏం చేశారంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చామనుకో, ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకున్న దాంట్లోనే కొద్దిగా గొప్పగా లాభాలు తీసుకుంటే గవర్నమెంట్ అండర్లోనే పనిచేస్తూ ఒక 2 ఏళ్లలో పూర్తి చేస్తారు. అంటే అర్థం ఏంటి? ఒక దెబ్బకి 2 పెట్టలు పని జరుగుతూ ఉంటుంది. ప్రజలకు సేవలు అందించవచ్చు, సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు. అట్లాగే ఏం చెప్తున్నారు? అభివృద్ధి కూడా చేయొచ్చని. ఇది తెలియకుండా, ఈ మాత్రం తెలియకుండా కారకోతలు కూసేస్తున్నారు చాలా మంది. ఎంతవరకు కరెక్ట్ ఒకసారి నువ్వే ఆలోచించు. ఇంతగా అసలు విషయం ఏంటి? మీ అన్న ఎంత ఇచ్చాడు ఏంటి చెప్పడానికి? ముందు ఆయన ఏమన్నా చెప్తే దాని గురించి నువ్వు ఏటి చేయాలో తెలుసా? ముందు విధానం తెలుసుకో, దాంట్లో ఉన్న విషయాలు ఏంటో తెలుసుకో. ఇంతకు ఇంకో విషయం తెలుసా? 2023లో మీ జగనన్న ఏడు చేశాడు తెలుసా? మెడికల్ కాలేజీకి సంబంధించి 3 విధానాలు తీసుకొచ్చాడు. ఏంటి? 50% పేద విద్యార్థులకు అంటే గవర్నమెంట్ తరఫున కోటా సీట్లు, అలాగే 35% అంటే 35% ఏటో తెలుసా? సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు అంట. మిగతా 15% ఎన్ఆర్ఐ కోటా అంట. మరి మొత్తం కలిపితే ఎంత? 100%లో 50% గవర్నమెంట్ అయితే 50% ఎవరికి? ఈ డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళకే కదా. మరి పీపీపీ విధానానికి మీ అన్నయ్య తెచ్చిన దానికి తేడా ఏటమ్మా? ఒకసారి చెప్పు. తేడా ఉంటే ఏటో అది నెక్స్ట్ వీడియోలో నువ్వు మళ్ళీ పోస్ట్ చేయి. దానికి కౌంటర్ నేను ఇస్తా. మరి నువ్వు కౌంటర్ ఇచ్చినప్పుడు నీకు నేను ఎన్కౌంటర్ ఇవ్వాలి కదా. అందుకని నెక్స్ట్ వీడియో ఏటో పెట్టు, చూద్దాం ఈసారి.